నమస్కారం, వెల్కమ్ టు అమరావతి న్యూస్. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై పార్లమెంట్లో వాయిదాల పర్వం కొనసాగుతున్న తరుణంలో క్రీడా బిల్ ఆమోదాన్ని మోడీ సర్కార్ పావులు కదులుతుంది. సోమవారం క్రీడా బిల్ ఆమోదానికి ప్రయత్నం చేయనున్నది. బీసీసీఐ సహా దేశంలో క్రీడా సమాఖ్యల్లో పూర్తి పారదర్శకత తీసుకొచ్చేందుకు ప్రతిపాదించిన బిల్లును సోమవారం లోక్సభ లిస్టింగ్ లో చేర్చారు. నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లును కూడా లోక్సభ ఆమోదం కోసం లిస్టింగ్ చేర్చారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన మరో 6 నెలలు పొడిగించేందుకు ఉద్దేశించిన తీర్మానం సోమవారం రాజ్యసభ లిస్టింగ్ లో చేర్చారు. బీహార్లో ఓటర్లు ప్రత్యేక సమగ్ర సవరణపై ఎస్ఐఆర్ పై చర్చించాల్సిన విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఈ డిమాండ్ను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘం గురించి సభలో చర్చించరాదని 1980 నుంచి 89 వరకు స్పీకర్గా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత బలరాం రూలింగ్ ఇచ్చిన విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ గుర్తు చేశారు. ఈసీ నిర్ణయాలపై చర్చించాలో వద్దో నిబంధనల ప్రకారం సభా అధ్యక్షుడు నిర్ణయించాల్సి ఉంటుందని ఆయన చెప్తున్నారు. ఒకవేళ పార్లమెంట్లో విపక్షాల ఆందోళన కొనసాగితే నిరసనల నడువునే బిల్లు ఆమోదించుకోవాలి అని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సంచార, అర్ధ సంచార, విముక్త జాతుల సమస్యలు పరిష్కరించాలని, వారు ఆదుకునేందుకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రూపకల్పన కోసం బీజేపీ కృషి చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. పూర్తి పేరిట విజయవాడలో నిర్వహించిన ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశంలో మాధవ్ సహా విశ్రాంతి ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ నెల 30న విజయవాడలో విముక్త దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రితో పాటు ముఖ్యులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క జాతులందరూ కూడా సంచార జాతులు, మన సంస్కృతికి వారధులు, అలాగే సంస్కారానికి వాళ్ళు పెన్నిధులు అని చెప్పి మేము భావిస్తాం. సంచార జాతులు మన ఆంధ్ర ప్రాంతంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. ఈ యొక్క సంచార జాతులకు సంబంధించిన స్థితిగతులు, వాళ్ళ యొక్క బాగోగులు, వాళ్ళ సంబంధించిన అనేక రకాల అనుభవాలు మేము తీసుకోవటం, దాంతోపాటు ఈ కులాలకు సంబంధించిన ఉన్నతి కోసం, వాళ్ళ గౌరవం కోసం ఏవైతే చేయాలో వాటన్నిటినీ ప్రయత్నం చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేయాలనుకుంటుంది. రేపు ఆగస్టు 30న 31 విముక్తి దినోత్సవం అంటే గవర్నమెంట్ తరఫున పెద్ద కార్యక్రమాలు చేస్తారు కనుక అందరికీ కూడా సౌలభ్యం ఉండాలని చెప్పి ఒకరోజు ముందు ఆగస్టు 30న ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. సంచార జాతులందరూ కూడా ఈ వజ్రోత్సవాలు పెద్ద ఎత్తున చేసే విధంగా ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్పి ఇవాళ ఈ రౌండ్ టేబుల్ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మీరు ఎక్కడున్నా కూడా ఈ భజన పరులు కానివ్వండి, డ్రమ్ములు కొట్టేవాళ్ళు కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఊదేవాళ్ళు కానివ్వండి, ఎటువంటి వాళ్ళైనా కూడా టీటీడీ నుంచి మనకు సహకారం అవుతుంది. ఈ చిన్న చిన్న సహాయాలు మనం చేస్తే వాళ్ళతో ఐడెంటిఫై కావాలి. అంతేగాని వాళ్ళు వేరు మనం వేరు అనేటటువంటిది కాకుండా నేను ఎప్పుడు కూడా వాళ్ళతో కూర్చొని నేను భోంచేయలేదు, అట్లని వాళ్ళని దూరంగా పెట్టలేదు. నేనే వాళ్ళ కాలనీ దగ్గర పోయి మీ పిల్లల్ని చేర్పించండి అని చెప్పేసి. అంటే ఎన్ని కమిషన్లు వచ్చినా, ఎన్ని బోర్డులు పెట్టినా, ఏది పెట్టినా కూడా అమలు చేసేటటువంటి బాధ్యత మనం తీసుకు. ప్రతి కార్యకర్త, బీజేపీ కార్యకర్త, ప్రతి ఆర్ఎస్ఎస్ మరి సేవక్, సంఘ సేవక్, కనీసం ఒక 10 మందిని మనము ఈ జాతుల వాళ్ళని దత్తత తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటి. వైసీపీ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు పెంచి పోషిస్తున్న అరాచక శక్తులు సామాజిక మాధ్యమాల్లో పెట్టరేగిపోతున్నాయని ఎమ్మెల్యే గౌతు శిరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల వల్ల ప్రతిపక్షంలో ఇబ్బంది పడ్డావని, అధికారంలోకి వచ్చాక కూడా ఇబ్బంది పెడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పులు చేసిన అప్పలరాజు అయినా అరెస్టు కాక తప్పదని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో తనపై పెట్టిన అసభ్యకర పోస్టులపై శిరీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఈ వ్యక్తి పేరు దున్న బాలకృష్ణ. అప్పలరాజు గారి చేత పెంచి పోషించబడుతున్న ఒక వైసీపీ సోషల్ మీడియా జంతువు వ్యక్తి. ఒక పక్క నా ఫోటో, ఒక పక్క సైకోన్ ఒక ఫోటో. నా గురించి ఈ వ్యక్తి నిన్న పెట్టిన పోస్ట్ ఇది. నిమిషం పట్టదు అప్పలరాజు మీద, ఆయన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద మేము కూడా పోస్టులు పెట్టించడానికి. కానీ మాకు కొన్ని విలువలు తెలుగుదేశం పార్టీ నేర్పించింది. అప్పలరాజుని ఓడించినా నేను ఇంకా పోరాటమే చేస్తున్నాను. సోషల్ మీడియాలో నా ఫోటోలు పెట్టి ఇంత నీచంగా రాసినందుకు వీటిని నేను ఏం చేయాలి? వికలాంగులను వదిలేయాలా? ఇలాంటి వ్యక్తుల్ని ఎత్తికి వీళ్ళు వికలాంగులు, వీళ్ళ చేత తప్పుడుగా మాట్లాడిస్తే వీళ్ళ జోలికి రారు, ఎంతైనా బరి తెగించొచ్చని అప్పలరాజు చేతిలో తయారైన అత్యంత ప్రమాదకర యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వీళ్ళు. ఈరోజు ఇతని మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. పోలీసులు అరెస్ట్ చేస్తారు. దయచేసి సోషల్ మీడియాలో జరిగే ఇలాంటివి అధికారంలో లేనప్పుడు మేము ఇబ్బంది పడ్డాం, అధికారంలో వచ్చాక కూడా వీళ్ళ మీద అదుపు లేపడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం. దయచేసి అనిత గారికి ఒకటే మనవి, దయచేసి ఒక చట్టం చేసి ఆంధ్ర రాష్ట్రం ఇలాంటి
సోషల్ మీడియా వాళ్ళకి సింహ స్వప్నంగా మారనుందని మీ ద్వారా మీరు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక చట్టం చేసి మీరు చరిత్రలో నిలిచిపోవాలని. వైసీపీ చేస్తున్న చిల్లర రాజకీయాలను చూసి రాజకీయాల్లో ఉన్నందుకు బాధగా ఉందని మంత్రి పార్థసారథి అన్నారు. సీఎం చంద్రబాబుపై నోరు పారేసుకుంటూ జగన్ రాక్షస ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలకులు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన సీఎం చంద్రబాబు సంక్షేమ అభివృద్ధి చేస్తున్నారని, ఇష్టం వచ్చిన భాష వాడుతున్నారని వైసీపీ నేతలు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వై నాట్ 175 నుంచి 11 స్థానాలకి పడిపోవటం మూలంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్న ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఆయనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ ఏమిటో, ఆయనలో ఉన్న అభద్రతా భావం ఏమిటో కూడా అర్థమవుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ 3-4 దశాబ్దాల్లో 2 దశాబ్దాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రోజు కూడా ఆయన కక్షపూరిత రాజకీయాన్ని ఎప్పుడు కూడా చేయలేదని చెప్పేసి మనం చేస్తాను. నేను ఈ రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి, ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకోకుండా, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాకోకుండా, ఈ రాష్ట్రానికి ఎటువంటి ఆర్థిక సహకారం ఎక్కడి నుంచి లభించుకోకుండా ఉండటమే లక్ష్యంగా మీరు పనిచేస్తూ, మీరు సమాజంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి మరి ప్రజల్ని భయపెట్టి అధికారంలోకి రావటం అది అసాధ్యం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్లోని పెద్ద నాయకులే తనపై ఒక అనుచిత వ్యాఖ్యలు చేసేలా ప్రోత్సహించారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. అందుకే ఇంటి ఆడబిడ్డ మీద వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ సోదరులు స్పందించడం లేదని వెల్లడించారు. నల్గొండలో 1 మినహా అన్ని సీట్లు ఓటమికి కారణమైన నాయకుడు తనపై మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం రమేష్ వ్యాఖ్యలు తన లేఖకు లింక్ అయ్యేందుకు బీఆర్ఎస్ లోని ఇతర పరిణామాలకు సంబంధం ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. బీసీల రిజర్వేషన్ కోసం రేపు హైదరాబాద్ లో 72 గంటల దీక్ష చేసేందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని అనుమతి అడిగితే స్పందించలేదని అన్నారు. బీసీ బిల్లు అంశంపై కాంగ్రెస్, బీజేపీ నాటకాలాడుతున్నాయని కవిత విమర్శించారు. రాష్ట్రపతి దగ్గర బిల్లు విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్లట్లేదని ప్రశ్నించారు. రేపటి ధర్నాకి ప్రభుత్వం అనుమతి ఇవ్వకుంటే ఇంటి దగ్గర నుంచైనా దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా, ఆ వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే, నా దగ్గర ఎవరో 10 మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే, అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది. సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు, నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు, మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు, ఇవన్నీ కూడా నేను చూస్తున్నా, గమనిస్తున్నా. నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మీరు నన్ను ఒంటరి చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు, నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి శునకానందం పొందొచ్చు టెంపరీగా, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది. 1. 2, ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే, మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి సిపిఐ గుంటూరు జిల్లా 26వ మహాసభలు ఈ నెల 17, 18 తేదీల్లో గుంటూరులో అట్టహాసంగా జరుగుతాయని జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్ తెలిపారు. 17వ తేదీన సాయంత్రం బీఆర్ స్టేడియం నుంచి ప్రజా ప్రదర్శన ప్రారంభమై గుంటూరు కొత్తపేట విజయ టాకీస్ ఆవరణ యందు భారీ బహిరంగ సభ జరుగుతాయని పేర్కొన్నారు. అలాగే 18వ తేదీన సిపిఐ జిల్లా కార్యాలయంలో ప్రతినిధుల సభ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆదివారం సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మహాసభలకు సంబంధించిన పోస్టర్ను సిపిఐ నేతలు ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ అలుపెరగని పోరాటం చేస్తుందని గుర్తు చేశారు. దేశ ప్రధాని మోడీ కార్పొరేటర్ సంస్థలకు తొత్తుగా మారాయని ఆరోపించారు. విద్యుత్ భారాలు తగ్గించే వరకు ప్రజలు పక్షాన సిపిఐ పోరాడుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు కోట మాల్యాద్రి, మేడా హనుమంతరావు, వలి, జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు జిల్లా 26వ మహాసభలో వాస్తవంగా ఈ నెల 4, 5 తేదీల్లో జరగవలసి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల రీత్యా ఆ మహాసభల్ని ఈ నెల
17, 18 తేదీలకి మార్చడం జరిగింది. 17వ తేదీ ఉదయం సాయంత్రం 3 గంటలకి బీఆర్ స్టేడియం దగ్గర నుంచి కొత్తపేట విజయ టాకీస్ ఆవరణ వరకు భారీ ర్యాలీ, అనంతరం విజయ టాకీస్ ఆవరణలో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కమ్రేడ్ కె రామకృష్ణ, సహాయ కార్యదర్శి కమ్రేడ్ ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, ఇంకా సిపిఐ రాష్ట్ర జిల్లా నాయకులంతా కూడా ఈ బహిరంగ సభలో ప్రసంగించబోతూ ఉన్నారు. ఆ సందర్భంగా రెండో రోజు 18వ తేదీన సిపిఐ కార్యాలయంలో ఎంపిక చేయబడినటువంటి ప్రతినిధులు 300 మందితోటి సిపిఐ కార్యాలయంలో వేములపల్లి శ్రీకృష్ణ హాల్లో ప్రతినిధుల సభ జరుగుతుంది. ఈ ప్రతినిధుల సభలో గుంటూరు నగర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా నగరంలో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం అనేక తీర్మానాలని ఆమోదించబోతూ ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా ఈ మహాసభలో గత మహాసభలకి ఈ మహాసభకి ఉన్నటువంటి ప్రత్యేకత, 100 ఏళ్ళు నిండినటువంటి అజరామరమైనటువంటి చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ తమ ఉద్యమ ప్రస్థానంలో అనేక మైలురాళ్లు దాటుకుంటూ భారత జాతి గర్వించదగినటువంటి పద్ధతుల్లో స్వాతంత్ర పోరాటంలో ప్రారంభమైనటువంటి ఈ ప్రస్థానం తెలంగాణ సాయుధ పోరాటం మీటర్లను వ్యతిరేకిస్తూ విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్యంగా ఒకే వేదికపైకి వచ్చి రాష్ట్ర వ్యాపిత ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇంటింటి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని స్మార్ట్ మీటర్లో తిరిగేటువంటి ప్రమాదాన్ని వాళ్ళు తెలియజేస్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున ధర్నాలకి వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ గుంటూరు నగరానికి సంబంధించినటువంటి లిబర్టీ థియేటర్ వద్ద ఉన్నటువంటి విద్యుత్ కేంద్రం వద్ద వామపక్ష పార్టీలుగా, ప్రజా సంఘాలుగా మహాధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. కార్యకర్తలు, నాయకులు స్మార్ట్ మీటర్ల వల్ల, విద్యుత్ భారాల వల్ల బాధింపబడుతున్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున ధర్నాకి పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మరొక వైపు మనం చూసుకున్నట్లయితే ఈ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు పత్రికా ప్రకటన చేశారు. బలవంతంగా ఎక్కడ కూడా స్మార్ట్ మీటర్లు బిగించదని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. మరొక వైపున మంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు కేవలం పత్రికా ప్రకటనకే పరిమితం అవుతూ ఉంది. బలవంతంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. అమాయకమైనటువంటి చదువు లేనటువంటి ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నారు. స్మార్ట్ మీటర్లు భయపెడుతూ బిగిస్తూ ఉన్నారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. స్మార్ట్ మీటర్లు ఆపేంత వరకు కూడా, ఈ విద్యుత్ భారాలు తగ్గించేంత వరకు కూడా సిపిఐగా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గుంటూరు జిల్లా పర్యటన ఖరారైందని బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, జిల్లా ఇన్ఛార్జ్ తమనంపూడి రామకృష్ణారెడ్డి తెలిపారు. 5వ తేదీన జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో చిల్లీస్ రెస్టారెంట్ వద్ద నుంచి శ్రీ కన్వెన్షన్ వరకు జరిగే శోభాయాత్రలో ఆయన పాల్గొంటారని చెప్పారు. శ్రీ కన్వెన్షన్ నందు విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో మాధవ్ పాల్గొని దిశానిర్దేశం చేస్తారన్నారు. యథావిధిగా చాయ్ పే చర్చ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా వివరించారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు భజరంగ్ రామకృష్ణ, తోటా శ్రీనివాసరావు, కార్యదర్శి నారాయణ రెడ్డి, సీనియర్ నాయకులు వైవి సుబ్బారావు, కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు అన్ని జిల్లాల్లో సారథ్యం పేరిట పర్యటన చేస్తున్నారు. దానిలో భాగంగా రేపు 5వ తారీఖు గుంటూరులో భారీ ఎత్తున శోభాయాత్ర జరుగుతుంది.
ఈ యొక్క శోభాయాత్ర గుంటూరు కన్వెన్షన్ సెంటర్ అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు సెంటర్ నుంచి గుంటూరు శ్రీ కన్వెన్షన్ వరకు శోభాయాత్ర జరుగుతుంది. ఈ శోభాయాత్రలో వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా పాల్గొంటారు. ఈ యొక్క కార్యక్రమ ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా 5వ తారీఖు ఉదయం ఆర్ఎస్ఎస్ సంఘ శాఖకి వెళ్తారు వారు. దాని తర్వాత చాయ్ పే చర్చా కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత మన గుంటూరులో ఉన్నటువంటి కొండా వెంకటప్పయ్య పంతులు గారి విగ్రహానికి పూలమాల వేస్తారు. తదనంతరం మన సిల్లీస్ డాబా దగ్గరికి వెళ్ళి శోభాయాత్రలో పాల్గొంటారు. ఆ శోభాయాత్ర అనంతరం శ్రీ కన్వెన్షన్ సెంటర్లో భారీ ఎత్తున విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరుగుతుంది. తదనంతరం అమరావతి జేఏసీ నాయకులతో సమావేశం ఉంటుంది. దాని తర్వాత పత్రికా విలేకరుల సమావేశం ఉంటుంది. తదనంతరం ఎవరైతే పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ నాయుడమ్మ గారి గృహాన్ని సందర్శించి వారిని పలకరించి తదనంతరం 5:30కి అర్చకులతో రాష్ట్ర అర్చక జేఏసీ నాయకులతో సమావేశం ఉంటుంది. దాని తర్వాత బీజేపీ కార్యకర్త ఇంటికి డిన్నర్కి కూడా వెళ్తారు. ఆ కార్యక్రమం అంతటితో ముగుస్తుంది. అలాగే మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. నిన్న విజయవాడలో మంగళగిరిలో సీకే ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి ఇనాగ్రేషన్ కార్యక్రమానికి వారు వచ్చి దాదాపు 500 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. అలాగే ఎన్డీఏ ఈ 14-15 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తుంది. అలాగే ఈ సహకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి సహకరించడంలో భాగంగా అలాగే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందరినీ కలుపుకొని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎంతో అభివృద్ధి దిశలో పయనిస్తున్నారు. తిరుపతిరావు గారు తెలియజేసినట్లుగా మరి నూతనంగా ఎన్నికైనటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారు మొత్తం రాష్ట్రం యొక్క పర్యటనని తలపెట్టారు. సారథ్యం అనేటువంటి పేరిట మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి 5వ తారీఖు మంగళవారం మనకి ఇక్కడికి రావడం జరుగుతుంది, గుంటూరుకి రావడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మా అధ్యక్షుడు గారు చెప్పినట్టుగా ఉదయాన్నే మరి మనకు మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ వివిధ క్షేత్రాల కార్యకర్తలతో మాకు శాఖ కార్యక్రమం అనేది ఉదయం 6:30కి గురవయ్య కాలేజీలో గ్రౌండ్లో జరుగుతుంది. అలాగే చాయ్ పే చర్చా కార్యక్రమం పక్కనే ఉన్నటువంటి మనకి పార్క్ ఏదైతే ఉందో ఎడంగవాలపేట కొండ్రేకాంక్షయ పార్క్ ఏదైతే ఉందో ఆ పార్క్ సమీపంలోనే ఒక ఛాయ్ దుకాణం దగ్గర ఛాయ్ తాగుతూ అక్కడికి ఉన్నటువంటి ప్రముఖుల్ని మరి గుంటూరు నగరవాసుల్ని కలిసి ముచ్చటించేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుంటారు. తదనంతరం ఈ కొండ వెంకటప్పయ్య గారు ఎవరైతే ఉన్నారో మరి వారు గుంటూరు వాసి, స్వాతంత్ర సమరయోధులు. మరి వారు ఉన్నటువంటి వందలాది ఎకరాల భూముల్ని పేదల ఇళ్లకి అలాగే మరి నగరాభివృద్ధికి ఏదైతే సొంత ఆస్తి మొత్తం వెచ్చించారో అటువంటి మహానుభావుల్ని మరి పూలమాలతో సత్కరించుకోవడం, తర్వాత మరి చిల్లీ దావా ఏదైతే ఉందో ఇన్నర్ రింగ్ రోడ్ జంక్షన్ అక్కడి నుంచి అక్కడ పతాక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.